నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం స్పెషల్గా ఉండాలి కదా. మరి స్పెషల్ వంటకాల్ని పరిచయం చేయడానికి మనము కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రత్యేక వంటకాలని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మరి ఈ వంటకాలు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు త్రివేణి గారు. మరి ముందుగా అయితే త్రివేణి గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి. హాయ్ త్రివేణి గారు. అబ్బా, హంసలాగా నడుచుకుంటూ వచ్చారే అక్కడ నుంచి. అర్రే, మిస్ అయ్యామా? మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తారా? వద్దా? సరే సరే, బాగా నడుచుకుంటూ వచ్చారండి హంసలాగే. నిజంగా అలానే అనిపించింది, గుర్తొచ్చిందంటే నాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు త్రివేణి గారు? చాలా బాగున్నాను. ఓకే, కొమరం భీం జిల్లా ఏంటండి అక్కడ స్పెషల్ ఏంటి? చాలా దాండియా ఆడతామండి. చాలా టెంపుల్స్ అంటూ పూజలు అది చాలా బాగా చేస్తాము. ఓకే ఓకే. సో కొమరం భీం అంటేనే ఆయన పోరాటాలు, ఆయన గాథలు, కథలు అన్నీ వింటూ వచ్చాము, సినిమాల్లో కూడా చూస్తూ వచ్చాము. సో ఆ ఊరికే ఒక జిల్లాగా పేరు కూడా వచ్చేసింది కాబట్టి సో ఆయన గురించి ఏంటో తెలుసుకోవచ్చు. అలాంటి ప్లేస్లోంచి పుట్టారు కాబట్టి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, అన్ని రకాల కారాలు కూడా ఎక్కువే అనుకుంటాం మీకు. అవును. సో అయితే మీది కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్. అది అమ్మగారి ఇల్లా అత్తగారి ఇల్లా? అత్తగారి ఇల్లు అండి. ఓ, అత్తగారి ఇల్లా. అమ్మగారి ఇల్లు ఎక్కడ? అమ్మగారి ఇల్లు సిర్పూర్ కాగజ్ నగర్. అది ఎక్కడ? అంత దూరం అమ్మకి అత్తకి దూరం? ½ జర్నీ అంతే. చిటికేస్తే ఉన్నట్టు అంతే అక్కడ. నైస్, ఇద్దరిది కూడా దగ్గరే కాబట్టి సో అత్తగారి ఊరు వంటకాలు మాకు పరిచయం చేస్తున్నారు. అవునండి. అత్తగారు బాగా భయభక్తులతో నేర్పించారన్నమాట మీకు, అంతేనా? అత్తగారి కన్నా ఎక్కువ మామగారు నేర్పించారు. మామగారు నేర్పించారు. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అత్తగారు లేరండి, సో మామగారే నేర్పించారు. అవునా? చాలా మంచి ఆయన అయితే మీ మామయ్య కదా. సరే, అయితే మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? క్యాబేజీ సర్వపిండి. క్యాబేజీ సర్వపిండి. మామూలుగా సర్వపిండి చేస్తూ ఉంటారు, కాంబినేషన్ తోటి చేస్తారా? చాలా బాగుంటది. ఓకే. ఆ ఫ్లేవర్ దాదాపుగా క్యాబేజీ ఎవరు చాలా ప్రిఫర్ చేయరు కదా. సో సర్వపిండిలో ఏంటి అంటే ఆ ఫ్లేవర్ తెలియదు, తింటూ ఉంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. నైస్ నైస్. మీరు మాటలతోటే నోరూరిస్తున్నారు. సో వంట చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. మరి నేను చేసుకుందామా? క్యాబేజీ సర్వపిండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజీ సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో క్యాబేజీలు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము. ఇక మనము ఆ సర్వపిండి రెడీ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట. సరే, ముందుగా ఏం చేయబోతున్నారు మీరు? ఓకే, ఫస్ట్ వచ్చేసి క్యాబేజీ తురుము, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, జస్ట్ కరివేపాకు ఇలా ఉంటే తుంచుకుని వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, శనగపప్పు, ఓకే, ఇదేంటి? నార్మల్గా చిటికెడ జీలకర్ర. డైజెషన్ కి బాగుంటది కదా. నువ్వులు, గార్లిక్ పేస్ట్. ఓకే. ఓ, ఇందులో గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా? చిల్లీ పౌడర్. ఓకే. ఇది ఎక్కువగా స్నాక్ లో తింటారా అండి? బ్రేక్ఫాస్ట్ లో కూడా తినొచ్చండి. ఓకే, చేసి పెట్టేటోళ్ళు ఉంటే ఎప్పుడన్నా తినొచ్చు. అంతే కదా. దీని కాంబినేషన్ కర్డ్ తో అయినా తినొచ్చు, లేదా నార్మల్ గా కూడా తినొచ్చు. అవును, మామూలుగా ఉట్టిగా చాలా బాగుంటుంది సర్వపిండి. ఇది ఇంకా బాగుంటది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నారు కదా, తగినంత ఉప్పు. వాటర్ ఆ జగ్ లో ఉంటుంది, చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. నార్మల్గా ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక. క్యాబేజీకి అంత పట్టేసుకుంటుంది. ఓకే, సరే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి త్రివేణి గారు. నాకు 2 పిల్లలండి, 2 పాపలు. పెద్ద పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప వచ్చి బీటెక్ సెకండ్ ఇయర్.
మరి నాయనోయ్, అసలు మీరు అలా అనిపించట్లేదు తెలుసా. ఏ ఏజ్లో పెళ్ళి అయిపోయింది మీకు? 25 ఇయర్స్లోనే. 25 ఇయర్స్లోనే. కానీ అసలు మీరు బీటెక్ చదివే పిల్లలు అంటే మీరు ఇప్పుడు కానీ తెలియట్లేదు అలాగా. మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారు, బీటెక్ చదివే పిల్లలు ఉన్నారు, ఇంక నెక్స్ట్ ఇంకేంటి జాబ్, దాని తర్వాత పెళ్ళిళ్ళు. అమ్మో అమ్మమ్మ అయిపోతారా మీరు? అయిపోయానండి ఆల్రెడీ. అప్పుడు అయిపోయారా? ఫ్యామిలీ ఉంటారు కదా కజిన్స్ తో, వాళ్ళ కజిన్స్ తోటి. మన పిల్లలతోటి అమ్మమ్మ అయ్యేది అది వేరు, ఆ కజిన్స్ ది అదే ఓకే. కానీ భలే అనిపిస్తుంది. మీరు రోడ్ మీద వెళ్తే జనాలందరూ కూడా అక్క చెల్లెళ్ళ మీరు చూస్తారు కదా అని అడుగుతారు. ఆల్మోస్ట్ అలానే అవుతుంది. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను క్యాషియర్. క్యాషియర్. డబ్బులు మరి ఆడపిల్ల అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా వాటర్ వేస్తారా అండి? కొంచెం. ఓకే. ఇంకా బియ్యం పిండి ఒకటి ఉంది కదా మనకి. పెనం మీదే ఒత్తేస్తారా? అవునండి. ఆయిల్ వేసేసి ఒకేసారి ఇంట్లో చేసుకోవాలంటే 4-5 ఉన్నారంటే 2 పెనాలు పెట్టుకుని పని చేయాలి కదా. ఇంకా ఈజీగా 4 పెట్టేయడమే. 4 పెట్టాలి. 4 బర్నర్ స్టవ్ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది సర్వపిండి కోసం. అవునండి. మరి మీరేం చేస్తూ ఉంటారు? నాది బుటిక్ అండి. బొటికా. మీ ఆహార్యం, మీ ఆకారం చూస్తుంటే అర్థమైంది. ఆ బ్లౌజులు, ఆ శారీస్. ఓకే. స్టిచ్చింగ్ చేస్తాను, అన్ని వెరైటీస్ చేస్తాను. ఓకే ఓకే, సూపర్ అండి. ఇంక 2 ఆడపిల్లలు ఉన్నారు కదండి, మాత్రం చేయాల్సింది. అంటే మీరు ఆడపిల్లలు పుట్టారని నేర్చుకున్నారా లేదంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇది? లేదు లేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, నాకు అందుకే ఇంకా భగవంతుడు 2 ఆడపిల్లలు ఇచ్చేసాడు. నాకు అలాంటి ఆర్ట్ ఉందని ఇచ్చారు. ఓకే ఓకే. సో అన్ని స్టిచ్ చేసేస్తారన్నమాట. నైస్. సో ఎంతవరకు వచ్చిందండి కలుపుకోవడం? అయిపోయింది, దగ్గర మనకి. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? ఇలాగా ఇలా రౌండ్ గా చేసేసుకోవాలండి. ముద్ద రెడీ అయిపోయింది. జస్ట్ ఆయిల్ పెనం పైన వేసేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసేసుకొని హోల్స్ చేసేసి ఆయిల్ వేసి ఇంకా క్యాప్ పెట్టేయడమేనండి. జస్ట్ ఇలా 4 హోల్స్ చేసేసుకొని త్రివేణి గారు ఇంక రెడీ అయిపోయినట్టే కదా? అవునండి. ఇంక తీసేసుకోవచ్చా? ఓకే. సో మొత్తానికి క్యాబేజీ సర్వపిండి రెడీ అయిపోయింది. ఎస్, వేడి వేడిగా హెల్త్కి చాలా చాలా మంచిది క్యాబేజీ సర్వపిండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాబేజీ సర్వపిండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, ఉల్లిపాయలు, నూనె, కారం, ఉప్పు, ధనియాల పొడి, బియ్యపిండి, జీలకర్ర. క్యాబేజీ సర్వపిండి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో క్యాబేజీ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత బియ్యపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలా తీసుకొని తవ్వాపై వేసి సర్వపిండిలా ఒత్తుకోవాలి. తర్వాత పైనుంచి నూనె వేసి స్టవ్ ఆన్ చేసి తవ్వా పెట్టి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ సర్వపిండి రెడీ. క్యాబేజీ సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా మరి? నేను తీసుకుంటాను, మీరు కూడా తీసుకోండి.
నేను టేస్ట్ చేస్తా. బాగుంది. మీరు అన్నట్టుగా పెరుగుతో తింటే కూడా బాగుంటుంది, కానీ ఉట్టుగా తింటే భలే స్పైసీగా ఉందండి, చాలా బాగుంది. మీరు కారాలు బాగా ఎక్కువ తింటారు కదా? అవునండి. అర్థమైంది, మీ చెయ్యి వాడటం కారం వేస్తున్నప్పుడే అర్థమైంది, ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత ఇంకా అర్థమైంది నాకు. బాగుంది కానీ స్పైసీగా. ముఖ్యంగా ఏంటంటే కాస్త చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ వేడిగా కారంగా తినాలనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో క్యాబేజ్ సర్వపిండి చాలా బాగుంటుంది. పైగా క్యాబేజ్ స్మెల్ కూడా ఏం తెలియట్లేదండి, అసలు చక్కగా తినచ్చు. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? గోలాలు. పేరు భలే వెరైటీగా ఉందండి. గోలాలు అంటే రౌండ్గా ఉంటాయి అవి? అంటే మనం ఎలా అన్నా షేప్ చేసుకోవచ్చండి. రౌండే కాకుండా ఏ షేప్ అయినా మనకి మన ఇష్టం మీదకి వెళ్ళి మనం ఆ షేప్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఓకే, మనకి ఈజీగా అంటే రౌండ్గానే ఈజీ ఏమో కదా, అందుకే గోళం వచ్చిందనమాట. సరే, పేరే గోళాలు. అవునండి. నేర్చేసుకుందామా గోళాలు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోళాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చూపించండి, ఈ గోళాలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది మాకు. ఫస్ట్ శనగపిండి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలా? సరే, అయితే అంటే ఇందులో కాస్త పచ్చి వాసన పోవడానికి ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఎంత ఏమంటారు? 3 స్పూన్స్ సరిపోతుంది. చాలా అండి? ఓకే. మరి ఈ కలర్ మారిపోయి అలా అవసరం లేదు, జస్ట్ ఇందులో పచ్చి వాసన పోయేద్దాం. ఓకే. సో ఇది ఫ్రై అయ్యే లోపు ఏమైనా చేస్తారా? ఇక్కడ తాలింపు పెట్టేసుకోవాలండి. ఈ స్టవ్ కూడా ఆన్ చేసేనా? అవునండి. ఓకే, స్టవ్ కూడా ఆన్ చేశానండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి. జీలకర్ర వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, కరివేపాకు, ఆనియన్, కాస్త ఫ్రై అవ్వాలండి, కలర్ చేంజ్ అవ్వాలి. మనకి సరిపోతుందా ఇది శనగపిండి? సరిపోతుంది. ఆఫ్ చేసిన స్టవ్. తర్వాత టమాటో వేసుకోవాలండి, సరిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం టమాటా ఫ్రై అయిపోయాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, నెక్స్ట్ ఆ పిండి ఇందులో వేసేయాలి. ఈ పిండి వేసేద్దాం. మనకి చల్లారాలా కాస్త? అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని కర్డ్ వేస్తూ ఉండలు కట్టాలండి. ఓకే. వీటినే ఇప్పుడు మనం గోళాలుగా తయారు చేసుకోవాలి, రౌండ్గా. ఓకే. బౌల్ ఇవ్వండి మాధురి.
కర్డ్ వేసేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకుంటే బెస్ట్, మళ్ళీ లూజ్ అయిపోతే కష్టం కదా. నార్మల్గా సరిపోతుందా? ఇంక చేయి పెట్టేసి కలిపేస్తారా? చేయి పెట్టందే పని అవ్వదండి మన తెలుగు వంటలు. ఇప్పుడు మనం వీటిని గోళాల్లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలండి. ఓకే, ఈ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇది స్నాక్ ఐటమ్ అండి? అవునండి. ఓ, రైస్లో కూడా తినొచ్చు. దీంతో పులుసుతో చారు, చల్లచారు అంటారు, చల్లచారుతో రసంతో దీంతోనైనా రైస్తో కూడా తినొచ్చు. ఊరికే అలా పిల్లలు టైంపాస్గా తింటూ ఉంటారు అని అలా చేయడం. సో ఇది మీ ఊర్లో ఎక్కువ చేస్తూ ఉంటారు? చేస్తారండి. స్పెషల్ అనే అనుకోవచ్చు ఇది గోలా. అవునండి. ఏ అకేషన్కి చేస్తారండి? కొన్ని పలానా టైంలో చేస్తూ ఉంటారు కదా, పండగలని, ఆ టైం ఈ టైం అని, అలా ప్రత్యేకంగా చేసే వాటిల్లో రెసిపీనా ఇది? అలా అని ఏం లేదండి. అంటే నార్మల్గా చేసుకుంటారు. గ్రేవీది ఉంటుంది, డ్రైది ఉంటుంది. డ్రై అయితే స్నాక్స్ లాగా యూస్ చేసి తినొచ్చు. మామూలుగా లిక్విడ్గా కూడా గ్రేవీతో కూడా చేసేసుకోవచ్చు. ఓకే, స్టీమ్లో. ఇప్పుడు స్టీమ్ పెట్టేసుకోవచ్చా? అవునండి. సరే అయితే దీనికి ఏమన్నా ఆయిల్ రాస్తారా కొంచెం? అవునండి. కొంచెం వాటర్ వేయండి ఇందులో. నేనైతే స్టవ్ ఆన్ చేస్తా. వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇటు ఇచ్చేయండి. ఇది డైరెక్ట్గా మనం తీసేద్దాం. ఉండండి, డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. భలే వచ్చాయండి. వీటితోటి మనం చక్కగా మీరు అన్నట్టు గ్రేవీలా కూడా చేసుకోవచ్చు కదా. రైస్తో కూడా బాగుంటుంది. ఓకే, వేడి వేడిగా గోలాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోలాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, పెరుగు, వెల్లుల్లి, జీలకర్ర. గోలాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో శనగపిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, ధనియాల పొడి, వేయించుకున్న శనగపిండి వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు వేసి కలిపి ఉండల్లాగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేటుకు నూనె రాసుకుని చుట్టుకున్న గోలాలను అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోలాలు రెడీ. గోలాలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా త్రివేణి గారు? తీసుకోండి. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. నాకు ఎలా ఉందో తెలుసా, ఇది మటన్ కబాబ్ తిన్న ఫీల్ కలుగుతుంది. నిజంగా చూడడానికి కాస్త అలానే అనిపిస్తుంది, అండ్ తింటున్నప్పుడు కూడా అలాంటి టేస్ట్ కలుగుతుంది అనమాట. బాగుంది, చాలా బాగుంది. సో చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా,
కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వంటకాల్లో భాగంగా త్రివేణి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి కదా. క్యాబేజీ సర్వపిండి అలానే గోలాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి రెసిపీస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.